హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్రియేటివ్ వరల్డ్. నేను శ్రీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నువ్వుల లడ్డు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ నువ్వుల లడ్డు ఒక వీడియో అప్లోడ్ చేశాను. అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్, నువ్వుల లడ్డుకి కావాల్సిన ఐటమ్స్: నువ్వులు, ఖర్జూరము, ఇది మెత్తగా ఉండే ఖర్జూరము, గట్టిగా ఉండేది కాదు, మెత్తగా ఉండే ఖర్జూరము, ఇంకా కర్బూజా సీడ్స్. ఈ కర్బూజా సీడ్స్ ప్లేస్లో డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు, జీడిపప్పు, బాదం కూడా, ఇంకా 4 యాలకులు. ఫస్ట్ అయితే నువ్వుల్ని కొంచెం వేయించేసుకుందాం, బ్రౌన్ కలర్లో వచ్చేంత. మరీ మాడిపోకుండా కాకుండా లైట్గా వేయించేసుకొని చల్లారబెట్టుకుందాము. అలాగే ఈ ఖర్జూరము, ఇది కొంచెం డస్ట్ ఉన్నట్టుగా ఉంది కదా, దీన్ని కడిగేసి, ఇది తోలు మందంగా ఉంటే పైది వచ్చేస్తుంది అనుకుంటే ఈ తోలు తీసేసేయచ్చు. లేదు ఈ తోలు రాదనుకుంటే కడిగి ఆరబెట్టేసుకొని గింజలు తీసి పెట్టేసుకుందాము. ఫస్ట్ అయితే నువ్వులు వేయించేసుకొని చల్లారబెట్టేద్దాం. ఫస్ట్ అయితే నువ్వులు వేయించుకుంటున్నాను. సిమ్లో పెట్టేసుకొని మాడిపోకుండా దూరగా వేయించి పెట్టుకోవాలి. నువ్వులు అయితే చల్లారిపోయినాయి, వేయించి చల్లారబెట్టేసాను. అలాగే ఖర్జూరము కడిగి తడి ఆరబెట్టుకొని లైట్గా పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు నువ్వులు మిక్సీ వేసేద్దాం. ఫస్ట్ నువ్వులు, వాటితో పాటు యాలకులు కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ మిక్సీ వేసేద్దాము. ఇలా ఖర్జూరము, నువ్వులు రెండు మిక్సీ వేసేసుకోవాలి. ఖర్జూరము తడి బాగా ఆరబెట్టేసుకొని వేసుకోవాలి. తడి ఉంటే చెడిపోతుంది ఎక్కువ రోజులు ఉంటే. అలా తడి పోవాలి అనుకుంటే కొంచెం నెయ్యి వేసి ఆ ఖర్జూరాన్ని వేడి చేసుకునే పర్వాలేదు, లేకపోతే ఎండలో 1 నిమిషం పెడితే అవి ఆరిపోతాయి తడి. ఇలా మిక్సీ వేసేసుకొని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకున్నాము. ఖర్జూరం నెయ్యిలో వేయించినప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేయించేసుకుని వేసుకోవచ్చు. నేను కర్బూజా విత్తనాలు ఒకటే వేస్తున్నాను కాబట్టి ఇవి వేయించకపోయినా కూడా బాగుంటాయి. ఇవన్నీ ఒక్కసారి ఇలా అంతా కలిపేసుకోవాలి. ఈ స్వీట్ సరిపోని వాళ్ళు కొంచెం తేనె కలుపుకోవచ్చు దీంట్లోకి. తక్కువైంది స్వీట్ అనిపిస్తే కొంచెం తేనె కలుపుకొని పెట్టేసుకోవచ్చు. కొంచెం నెయ్యి చేతికి పట్టించుకొని ఇంకా మనకి ఇష్టం వచ్చిన షేప్స్లలో చేసేసుకోవచ్చు. ఇలా లడ్డు షేప్లో అయినా చేసేసుకోవచ్చు. లేకపోతే ఇలా సిలిండ్రికల్ షేప్లో కూడా. ఇలా మనకు నచ్చిన షేప్లలో లడ్డు కానీ, ఇలా సిలిండ్రికల్ షేప్ కానీ, మా పాప ట్రయాంగిల్ షేప్ చేసుకుని చూడండి. ఇలా మనకు నచ్చిన షేప్లో చేసుకొని తినచ్చు. రోజు ఒకటి పిల్లలకి ఇస్తే హెల్త్కి మంచిది కూడా. కొంచెం చప్పగా అనిపిస్తుంది అనుకునే వాళ్ళు పిండి కలిపేటప్పుడే ఖర్జూరంతో పాటు కొంచెం తేనె యాడ్ చేసుకోవచ్చు. తేనె పడదు అనుకునే వాళ్ళు కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటే స్వీట్నెస్ సరిపోతుంది. అందరూ ట్రై చేయండి, హెల్తీ రెసిపీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.